శ్రీమన్నారాయణ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నందనార్ నాయనార్ అనే ఒక గొప్ప శివభక్తుడి కథ తెలుసుకుందాం. నందనార్ నాయనారు అదనూర్ అనే గ్రామంలో ఒక హరిజన కుటుంబంలో జన్మించాడు. 8 సంవత్సరాల వయసులో అతను ఆ గ్రామంలోని ఒక వేద పండితుడి పొలంలో పనిచేయడం ప్రారంభించారు. ఆ వేద పండితుడు వారి గ్రామంలో ఉన్న ఆలయాలలో శివుని యొక్క మహిమను గూర్చి తరచుగా ప్రవచనాలు ఇస్తూ ఉండేవారు. నందనార్కి మాత్రం శివుణ్ణి దర్శించుకోవాలనే కోరిక బాగా ఉండేది. ఆ రోజులలో కట్టుబాట్లను అనుసరించి ఆలయంలోనున్న గ్రామస్తుల మధ్య తాను యథేచ్ఛగా తిరగకూడదని అతనికి తెలుసు. నిమ్న కులాలకు చెందిన వారిని ఎవ్వరినీ ఆలయాలలోనికి ప్రవేశించనిచ్చేవారు కాదు. అందువల్ల నందనార్ నాయనారు అక్కడకు వచ్చిన జనులకు దూరంగా నించుని తన యజమాని యొక్క ప్రవచనాన్ని ఎంతో శ్రద్ధగా వినసాగాడు. ఆనాటి ప్రవచనంలో చిదంబరంలోని నటరాజు యొక్క గొప్పతనాన్ని కూర్చి ఆ పండితుడు ప్రసంగించాడు. నటరాజస్వామి వైభవాన్ని ఎంతో రసవత్తరంగా వర్ణించి తన ప్రవచనం చివరిలో మన కంటితో చిదంబరంలోని నటరాజస్వామిని చూడకుండా చనిపోతే ఈ జన్మంతా వ్యర్థమైనట్లే అని చెప్పి ప్రవచనాన్ని ముగించాడు. ఆయన పలికిన ఆ ఆఖరి మాటలు నందనార్ హృదయంలో దృఢంగా నాటుకుపోయాయి. ప్రవచనం పూర్తయిన పిమ్మట యజమాని వద్దకు వెళ్ళి వారి పాదములపై పడి తాను చిదంబరం వెళ్ళి అక్కడ ఉన్న నటరాజస్వామిని దర్శించుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వవలసిందిగా అర్థించాడు నందనార్ నాయనారు. నాయనారు చిదంబరం వెళ్ళడానికి ఆ వేద పండితుడు అంగీకరించలేదు. ఆయన నందనారును పిలిచి వెంటనే తమకు గల 120 ఎకరాల భూమిని సాగు చేయడానికి అనుకూలంగా తయారు చేయమని ఆదేశించాడు. ఆ పొలమంతటిలో పంట పండించి ఆ పంటను ఇంటికి చేర్చాక నందనారు తన చిదంబర ప్రయాణాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చునని చెప్పాడు. తన యజమాని ఆదేశాన్ని విన్న నందనారు పొంగుకొస్తున్న దుఃఖంతో హతాశుడయ్యాడు. నీరు లేక బీడు భూమిగా ఎండిపోయున్న ఆ పొలాన్ని చూచి కన్నీరు కార్చాడు. ఆనాటి రాత్రి కైలాసంలోని పరమశివుడు తన భూతగణాలను నందీశ్వరుణ్ణి పిలిచి ఆ రాత్రికి రాత్రే వారందరూ వెళ్ళి ఆ 120 ఎకరాల పొలంలో పంట పండించమని, వారలా చేస్తే నందనార్ చిదంబరానికి వెంటనే బయలుదేరి ఆరుద్ర నక్షత్రం రోజునకు చిదంబరానికి చేరుకోగలడని చెప్పాడు. తెల్లవారేసరికి ఆ వేద పండితుడు కోరుకున్నట్టుగానే పొలంలో పంటంతా సిద్ధంగా ఉంది. పంట ధాన్యం తమ ఇంటి వెనుక భాగాన్ని చేర్చబడి ఉండడం చూసి ఆ దంపతులిద్దరూ నిర్ఘాంతపోయారు. ఆ పండితుడు నందనారున్న చోటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు అతనికి అర్థమయ్యింది, శివుడి అనుగ్రహం ద్వారా మనం ప్రకృతి నియమాలను అధిగమించవచ్చును అని. కానీ మనుషుల నియమాలు ఎంత క్రూరంగా ఉంటాయంటే మనం వాటిని ఎప్పటికీ అధిగమించలేము. నందనారు కూడా తన యజమాని గురువు అయిన ఆ వేద పండితుని పాదాలపై పడి ప్రణామాలు అర్పించి మరుక్షణమే తన గురువు అనుమతితో చిదంబర యాత్రకు శ్రీకారం చుట్టారు. నాయనారు తన చిదంబర ప్రయాణాన్ని దగ్గరలో ఉన్న తిరుప్పంగూర్ అనే గ్రామం గుండా కొనసాగించాడు. తాను తక్కువ కులానికి చెందిన వాడినన్న ఆత్మన్యూనతాభావం నందనార్లో లోతుగా పాతుకొనిపోయి ఉండడం వల్ల అతడు ఆలయంలోకి ప్రవేశించడానికి ఇష్టపడలేదు. అందుకే గుడి బయట నిలబడి అక్కడి నుంచే శివుని దర్శించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం బాగా పెద్దదిగా ఉండడం వల్ల అది శివుణ్ణి దర్శించుకోవడానికి అడ్డంగా ఉండి నాయనారుకు శివలింగ దర్శనం కాలేదు.
శివలింగ దర్శనం కాకపోవడంతో నందనారుకు దుఃఖం పొంగుకొచ్చి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఈశ్వరుడు నందనారు బాధపడడం చూడలేకపోయి వెంటనే శివుడు నందీశ్వరుడితో నందనారుకు శివలింగ దర్శనం అయ్యేటట్టుగా నీవు కొద్దిగా కుడివైపుకు జరుగుము అని ఆదేశించాడు. నంది ప్రక్కకు జరిగింది. ఆయన్ని అప్పటి నుండి నందనార్గా పిలవడం మొదలెట్టారు. నందీశ్వరుడు పక్కకు జరగడంతో నందనారుకు తృప్తిగా బయట నుండే ఈశ్వర దర్శనం అయింది. ఆనాడు తిరుప్పంగూరులో జరిగిన ఈ అద్భుతాన్ని నేటికి మనం అచటి శివాలయంలో దర్శించుకోవచ్చు. చివరికి చిదంబరం పొలిమేరలను చేరుకున్నాడు. చిదంబరం కంటపడడంతోనే నందనారు ఆనందానికి అవధుల్లేవు. ఆ పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ చిదంబరం చుట్టూ అనేక ప్రదక్షిణలు చేశాడు. దూరం నుండి ఉవ్వెత్తుతున్న చిదంబరేశ్వరుని ఆలయ ధ్వజస్తంభం కనిపించగానే ఇక ఆనందం పట్టలేక శివనామాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ నృత్యం చేయసాగాడు. తాను తక్కువ కులమునకు చెందిన వాడిని అన్న విషయంను తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. ఆ ఆత్మన్యూనతాభావం అతన్ని వెంటాడుతూ ఉండడం వల్ల ఆలయంలోకి ప్రవేశించుటకు సంకోచించి ఆ గుడి బయటే ఉండిపోయాడు. కానీ మరోపక్క ఈశ్వర దర్శనం చేసుకోకపోవడంతో అతని హృదయం బాధతో బరువెక్కింది. నందనార్ ఎన్నో రోజులుగా ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల అలసిపోయి కొద్దిసేపట్లోనే ఆరుబయట ప్రదేశంలోనే నిద్రలోకి జారుకున్నాడు. ఆనాటి రాత్రి నందనారుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి ఈశ్వరుడు దర్శనమిచ్చి అతనితో నీవు రేపు తెల్లవారుజామునే నా ఆలయానికి తూర్పు ఉన్న ముఖద్వారం నుంచి ప్రవేశించి త్వరగా వచ్చి నా దర్శనం చేసుకో అని చెప్పాడు. కానీ నందనారు తనని తాను తమాయించుకోలేక బిగ్గరగా ఏడుస్తూ ఈశ్వరా, తక్కువ జాతిలో పుట్టిన నేను నీ ఆలయంలోకి ప్రవేశించేదెలా అని దీనంగా అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు నందనారుతో విచారించడం ఎందుకు, నువ్వు ఒక పని చేయి, నీవు రేపు ఉదయమే అగ్నిస్నానం చేసి అటు పిమ్మట బ్రాహ్మణులతో కలిసి తూర్పు ద్వారం నుంచి నా కనక సభా మండపానికి రమ్ము అని చెప్పి శివుడు అదృశ్యమైనాడు. అదే రోజు రాత్రి పరమశివుడు ఆ గ్రామంలోని అనేక మందికి కలలో కనబడి తనకు అత్యంత ప్రియమైన నందనార్ మహాభక్తుడు చిదంబరానికి వస్తున్నాడని, అతని కొరకు రేపు ఉదయమే ఆలయం యొక్క తూర్పు ముఖద్వారం వద్ద ఒక పవిత్రమైన అగ్నిని పేల్చమని, అటు పిమ్మట నందనారును సకల గౌరవ మర్యాదలతో ఆలయంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. అది విన్న నందనారు పరమ సంతోషంతో అచట ఏర్పాటు చేసిన పవిత్రాగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి శివుని పాదపద్మాల మీద తన దృష్టిని నిలిపి శివనామాన్ని జపిస్తూ ఆ అగ్నిలోకి ప్రవేశించాడు. అచటకు చేరిన గ్రామస్తులందరూ ఇప్పుడేం జరుగుతుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతూ ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. నందనార్ ఆ అగ్ని నుండి బయటికి వచ్చేసరికి అతని రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. అందులోంచి వినూత్నమైన తేజంతో శరీరమంతా విభూతి రేఖలు అలుముకొని యజ్ఞోపవీతంతో జటాజూటంతో నందనారు బయటకు వచ్చాడు. నందనారును సగౌరవంగా దేవాలయంలోకి తీసుకొని వెళ్ళారు. కనకసభలో నందనారు శివుణ్ణి అర్చించాడు. అతని మనోనేత్రానికి గోచరించిన నటరాజు యొక్క ఆనంద తాండవాన్ని తనివి తీరా వీక్షించి తన్మనుడయ్యాడు. మిరుమిట్లు గలుపుతున్న ఒక వెలుగు రేఖ హఠాత్తుగా మెరిసింది. అప్పుడు నందనార్ వెలుగులో అంతర్ధానమయ్యాడు. నటరాజస్వామిలో శాశ్వతంగా లీనమయ్యాడు. ఇదండి నందనార్ నాయనార్ యొక్క గొప్ప భక్తి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.